బిగ్ బాస్ సీజన్ 9 లైవ్ చూస్తుంటే కళ్యాణ్ పైన నిజంగా చాలా కోపమొస్తుంది. ఎందుకంటే దివ్య ఎదురుగా కూర్చొని దివ్యతో నవ్వుతూ, దివ్యకు హెల్ప్ చేస్తూ, ఆమె ఇంకా ఆర్గ్యూ చేస్తుంటే వాటికి కూడా పల్లికిలిస్తుంటే, అబ్బబ్బా! ఇంత జరిగినా సరే కళ్యాణ్‌కి బుద్ధి రాదా అనిపిస్తుంది. ఒక టాస్క్ నుండి ఒకటి తీసేసారంటే అంటే గ్రడ్జ్ పెంచేసుకొని పగలు పెంచేసుకోమని కాదు కానీ, అట్‌లీస్ట్ 1 డే కూడా గడవకుండా అయినా ఇంతకుముందు ఎటువంటి ఫ్రెండ్‌షిప్ లేకపోయినా ఇప్పుడు అన్నీ తెలిసి కూడా ఫ్రెండ్‌షిప్‌ని మెయింటైన్ చేస్తూ, మళ్ళీ కొత్త ఫ్రెండ్‌షిప్‌లు చేస్తుంటే అబ్బబ్బా! చిరాకొస్తుంది. ఇకపోతే తనుజ వంటగదిలో తన పని తను చేసుకుంటూ ఉంటది. ఇక దివ్య వచ్చేసి కళ్యాణ్‌తో మాట్లాడుతూ ఉంటది. ఒక పక్క భరణి గారితో ఆర్గ్యుమెంట్ చేస్తా ఉంటదనమాట. మీ ప్రోటీన్ నాకు ఇస్తే సారీ నా ఎగ్స్ మీకివ్వాలంటే మీ ప్రోటీన్ నాకివ్వాలి అని డిస్కస్ చేస్తూ ఉంటే భరణి గారంటారు, "ఈ ఎక్స్‌చేంజ్ ఆఫర్స్ ఏం అవసరం లేదు. మీకు కావాలంటే మీరు తీసుకోండి. నాకేం అభ్యంతరం లేదు" అన్నట్టుగా దివ్యకి చెప్తాడనమాట స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా. దానికి కూడా దివ్యకి కోపం వచ్చేస్తూ ఉంటది ఒక పక్కన. ఆ తర్వాత మీ ఎగ్స్ ఇవ్వండి, వాళ్ళ ఎగ్స్ ఇవ్వండి అని ఎందుకు అడుక్కుంటారు? మీ ఎగ్స్ మీకిచ్చిన దానిలో మీరు దాచిపెట్టుకోవచ్చు కదా! అని చెప్పి తనుజ అంటుంది. ఆ మాటకి కళ్యాణ్ అంటాడు, దీన్ని దాచుకోవడం అంటే మీలాగా మాకు దాచుకోవడం చేత కాదు. మేము టైంకి తింటాము. కావాలంటే మళ్ళీ తినాలనిపిస్తే ఇలా సెట్ చేస్తాము అని కళ్యాణ్ అంటాడనమాట. అప్పుడు తనుజ అంటుంది, ఇది దాచుకోవడం కాదు. ఇచ్చిందంతా ఒకే రోజు తినేయకుండా ఎప్పుడు తినాలనిపిస్తదో అప్పుడు తినాలి. అలా మనం ఫుడ్ అంతా ఒకేసారి తినేసి తర్వాత పక్కనోళ్ళని అడగడం ఇదంతా కరెక్ట్ కాదని తనుజ చెప్తూ ఉంటదనమాట. సో, ఆ మాటలేంటంటే ఇక్కడ కళ్యాణ్‌కి గాని, దివ్యకి గాని అస్సలు వాళ్ళ చెవిన పడవనమాట. ఇప్పుడెందుకు కళ్యాణ్ కొత్తగా దివ్యతో, భరణి గారితో వీళ్ళందరితో ఫ్రెండ్‌షిప్ చేస్తున్నాడు. ఓకే. బిగ్ బాస్ హౌస్‌లో ఈ ఫ్రెండ్‌షిప్‌లు అవన్నీ కూడా మంచిదే. కాకపోతే మనకి వెన్నుపోటు పొడుస్తున్నారు అని తెలిసిన తర్వాత కూడా వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయటం, మళ్ళీ తనుజ నాకు ప్రయారిటీ భయ్యా! కానీ తనుజకి నేను ప్రయారిటీగా లేను. తనుజకి ఇప్పుడు వేరే వాళ్ళు ప్రయారిటీ అయ్యారని నేను ఇమ్మాన్యుయల్ దగ్గర చెప్తున్నాడు. మరిప్పుడు కొత్త ఫ్రెండ్‌షిప్‌లు చేస్తుంటే మరి తనుజ వేరే వాళ్ళని ప్రయారిటీగా పెట్టుకుంటుంది. మీరు ప్రయారిటీ అని వేరే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసినప్పుడు వేరే వాళ్ళు కూడా వాళ్ళ ప్రయారిటీస్ చూసుకుంటారు కదా! సో, సేమ్ సినారియో అన్నది ఇక్కడ రిపీట్ అవుతుంది. సో, నిన్న లైవ్‌లో అనేది మీకు కొత్త ఫ్రెండ్‌షిప్‌లు అవుతున్నాయి కదా! ఇప్పుడు దివ్య, భరణి గారితో వీళ్ళందరితో మేమేం గుర్తుంటాం. మేము దారిన పోయేవాళ్ళం మాత్రమే అని ఇచ్చుకుంది కళ్యాణ్‌కి కూడా నిన్న గట్టిగానే తనుజ. అయితే ఇప్పుడు టాస్క్ అంతా అయిపోయింది. సీక్రెట్ టాస్క్‌లు తీసేసింది ఎవరు? ఫస్ట్ టాస్క్ ఆడకముందే రిమూవ్ చేసేసి కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోవడానికి రీజన్ ఎవరు? అన్నీ తెలిసినా సరే కళ్యాణ్ చాలా లైట్ తీసుకొని ఆడుతున్నాడనమాట. అంటే నాకు కెప్టెన్సీ కంటెండర్ అవ్వకపోయినా పర్లేదు, కెప్టెన్సీ రేస్‌లో లేకపోయినా పర్వాలేదు అనుకోని ఆడుతున్నాడో ఏమో తెలీదు కానీ అసలు చాలా చాలా లైట్‌గా తీసుకుంటున్నాడనమాట ఈ కెప్టెన్సీ సిట్యుయేషన్‌ని. ఇలానే కనుక ఉంటే ఖచ్చితంగా బయట ఉన్న గ్రాఫ్ అయితే కళ్యాణ్‌కి పక్కాగా పడిపోద్ది. దివ్యతో ఇలానే ఫ్రెండ్‌షిప్ చేస్తూ ముందుకు వెళ్తే. సో, లైవ్‌లో అయితే ఈ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. మరి మీకు కళ్యాణ్‌పై ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.